సీత మీద చాలా కోపంగా ఉంటాడు అభి. కోపంగా ఉండి ఎలాగైనా సరే సీతని నేను నానా రకాలుగా ఇబ్బంది పెడతానని, రామలక్ష్మిని నా గుప్పెట్లోకి తెచ్చుకొని సీతా సార్‌కి బుద్ధి చెప్తానని అంటాడు. అయితే ఈలోపు పక్కనున్న ఫ్రెండ్ ఏమంటాడంటే, "నువ్వు సీతని తక్కువ అంచనా వెయ్యొద్దు" అంటే, ఈలోపు రామలక్ష్మి మనసులో వేసిన విష బీజం ఇంకాస్త పెరిగి పెద్దదయ్యి అది కాలకోట విషంలా మార్చేస్తానని అనుకుంటాడు. ఇక ఆ తర్వాత రామలక్ష్మి నిద్రపోతున్న సమయంలో వాళ్ళింటికి దొంగతనంగా చొరబడిన అభి ఎలాగైనా సరే రామలక్ష్మిని ఇప్పుడు మానసికంగా బ్లాక్మెయిల్ చేయాలనుకుంటాడు. అనుకుని ఏం చేస్తాడంటే, రామలక్ష్మి నాకెందుకో నువ్వు సీత సార్ ఒకటైపోయినట్టు కలొచ్చింది. అయితే కల రావడంతో నాకెందుకో భయమేస్తోంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. నిన్ను చూసేంత వరకు, నీతో మాట్లాడేంత వరకు నేను ఉండలేకపోతున్నాను. దయచేసి, దయచేసి నువ్వు నాకు కనపడవు అంటే అప్పుడు ఆ రామలక్ష్మి ఏమంటుందంటే, ఇప్పుడు కష్టం అభి, నా మాట విను, నన్ను అర్థం చేసుకో అంటే అప్పుడు అభి ఏం చేస్తాడంటే, నువ్వు సీతా సార్‌కి దగ్గరైపోయావు. అందుకే నన్ను కలవటం లేదు అంటే ఇంక రామలక్ష్మి ఏం చేయాలో అర్థం కాక, సరే ఆగు నేను వస్తున్నానని చెప్పేసి అంటుంది. అయితే చాలా ప్రయత్నిస్తుందనమాట కలవకుండా నెక్స్ట్ టైమ్ కలుద్దాం అని చెప్పేసి. అయినా కూడా వినకుండా అభి చాలా ఓవర్ యాక్షన్ చేసి మొత్తానికైతే మాత్రం రామలక్ష్మిని తన దగ్గరికి రప్పించుకుంటాడు. ఇదంతా కూడా పైనుంచి శ్రీలత చూసేసి ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని అడ్డంగా బుక్ చేసి ఇంటి నుంచి రామలక్ష్మిని తరిమేయాలని అంటుంది. ఈలోపు అభి తను చేయాల్సిన బ్యాడ్ అంతా చేసేస్తాడు. సీతా సార్ నీ మీద కన్నేశాడని, నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిజమని, సీతా సార్ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలని, ఆయన మనిద్దరిని విడదీయాలనుకుంటున్నాడని చెప్తాడు. అది విన్న రామలక్ష్మి ఇదంతా ఇప్పుడు వద్దని, దయచేసి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని, ఇక్కడ మనిద్దరిని చూస్తే చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పడంతో ఇక నేను నీకు పచ్చబొట్టు కూడా వేయించుకున్నాను ఏదేదో అంటుంటే ఈలోపు శ్రీలత అందరినీ పిలిచి దొంగలు పడ్డారు అని చెప్పేసి ఆ పొదల వెనక దాక్కున్నారని చెప్పేసి అందరినీ కూడా రెచ్చగొడుతుంది. కానీ తన కొడుకు సందీప్ విషయంలో మాత్రం ఏమంటుందంటే అదేంటిది దొంగలు కాదురా ఆ అబ్బిగాడు వచ్చాడు అని చెప్పేసి అంటుంది. ఇక అక్కడున్న వాళ్ళందరినీ రెచ్చగొట్టి దొంగలను ఉసిగొల్పితే ఒక పక్కన రామలక్ష్మి అలాగే ఈ అభి ఇద్దరు కూడా భయంతో వణికిపోతుంటారు. కానీ ఆఖరి నిమిషంలో ట్విస్ట్ ఏంటంటే సీత అభిని పక్కకి తోసేసి తనొచ్చి రామలక్ష్మి పక్కన నుంచుంటాడు. దాంతో అక్కడున్న వాళ్ళందరూ కూడా శ్రీలతదే తప్పని అంటారు. కానీ అభి ఏమో గోడ దూకి పారిపోతాడు. ఈ రకంగా ఈరోజు ట్విస్టుల మీద ట్విస్టులు జరిగాయి అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.